ఎందుకు అరెస్ట్ కాలేదు కేటీఆర్ అంటే మీరేం చెప్తారు? అంటే అరెస్ట్ చేస్తే అంశాలు వెతుకుతుండ్రు, బాగా తోడి వెతుకుతున్నారు. ఏ విధంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని లోపల పంపాలి, అరెస్ట్ చేయాలని చెప్పి వెతుకుతున్నారు. న్యాయ నిపుణులు కరెక్ట్ అడ్వైజ్ ఇస్తలేరు. అంటే ఇది అరెస్ట్ చేయలేము సార్, ఇలా ఏమి లేదు సార్ అని చెప్పి కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చిండ్రు. అడ్వైజ్ ఇవ్వడం వల్ల వెనక్కి తగ్గిపోయారు. అడ్వైజ్ ఇవ్వడం వల్ల వెనక్కి దగ్గర, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కావడం వల్ల వెనక్కి దగ్గర. బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధం ఏందండి? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి కదా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లియర్గా బీజేపీ గెలవడం కోసం బీఆర్ఎస్ వ్యూహరచన చేసిందట. చూడండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అభ్యర్థులు నిలబెట్టలేదు, మేము అభ్యర్థులను ఎవరు నిలబెట్టకుండా తటస్థంగా ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి మేము పోరాటం చెప్తుంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనుకోండి, లేకపోతే నవోదయ స్కూల్స్ అనుకోండి, లేకపోతే కొంపల్లికి పోయే రోడ్లలో రక్షణ శాఖకు సంబంధించిన ల్యాండ్స్ అనుకోండి, రోడ్డు వైడనింగ్ కోసం ఎన్నో అంశాల మీద మేము బీజేపీతో పోరాడుతున్నాం. మాకు ఒక్క దాంట్లో కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవాళ మేము పోరాటం చేసి మేము మొదలుపెట్టిన మొలకని ఇలా పట్టుకొచ్చి ఇలా మొత్తం కొంపల్లిలో డిఫెన్స్ ల్యాండ్ అన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది. ఎన్నో నవోదయ స్కూల్స్ ఇచ్చిండ్రు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక రకాలుగా వాళ్ళు కొన్ని తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? మాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, వీళ్ళకి సంవత్సరాలు ఎందుకు ఇచ్చిండ్రు? మీకు వాళ్ళకున్న అంతర్గత అండర్స్టాండింగ్ ఏంది అంటే, బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంతర్గత అండర్స్టాండింగ్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీని నేను పాతాళ లోకం దొక్కుతా, నాకు ఈ విషయంలో సహకరించండి, వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా. ఆల్రెడీ అయిపోయింది కదా సార్, లేకుండా చేస్తా. మీరు సహకరిస్తే రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో మేమే ఉంటాం ఫీల్డ్లో, కాబట్టి మీరు సహకారం అందించండి అని చెప్పేసి కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిండ్రు. సంపూర్ణ సహకారం అందులో అందిస్తున్నారు. సంపూర్ణ సహకారం అందించే ప్రక్రియలనే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని పంపించాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఇవన్నీ కూడా తోడుతూ ఉన్నారు. తోడుతుంటే కూడా న్యాయ నిపుణులు ఇది మంచి పద్ధతి కాదు, ఇందులో మనం ఏం చేయలేమని చెప్పడం వల్ల వాళ్ళకి ఎక్కడ సందు దొరకక జుట్టు వీక్కుంటున్నారు. రైట్. అంటే బీఆర్ఎస్ను పాతాళంలోకి తొక్కడం అని అంటే ఆల్రెడీ అయిపోయింది తొక్కేసిరు అని నేను అంట, మీరు ఏమంటారు దానికి? చూడండి, ఎప్పుడు కూడా ఒక్క ఉదాహరణ చెప్తా అండి. ఎవడు కూడా ఈ భారతదేశంలో అంత పెద్ద నాయకుడు లేడు ఒక పార్టీని పాతాళలోకంలో తొక్కేటోడు. అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఇంకో పార్టీని తొక్కలేడు, అంత పెద్ద నాయకులు ఎవరు లేరు. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని చాలామంది అనుకున్నారు. మొన్న గెలిచింది, మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఏడైపోయిందండి కాంగ్రెస్ పార్టీని పని? అట్లనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఏమని అనుకుని మమ్మల్ని తొక్కుతా అనుకుంటే వేస్ట్ అది. మంది తొక్కుతా అంటే ఎక్కడ కూడా ఏ పార్టీ వాడు వాడిని తొక్కే ప్రయత్నం చేయకూడదు. పాజిటివ్గా ప్రజలకు డెవలప్మెంట్ ఏందో చూపెట్టాలి, ప్రజల మన్ననలు పొందాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అధికారంలోకి రావాలి, 4వసారి కూడా రావచ్చు. రైట్. కాంగ్రెస్ డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయంలో సుధీర్ రెడ్డి ఎన్ని మార్కులు వేస్తారు 100కి? నేను 0 వేస్తా అండి, 0 వేస్తా.